నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో క్షారసూత్ర చికిత్సతో ఫిస్టులా మాయం, కూర్చొని లేచే తీరును బట్టి మరణ ముప్పుపై అంచనా, లిగమెంట్ గాయాలకు కోతలేని చికిత్స, ఒత్తిడి ఎక్కువైతే పక్షవాతం ముప్పు, ఇంకా హెల్త్ టిప్స్. మలద్వారం దగ్గర బాధించే సమస్యల గురించి బయటకు చెప్పుకోవటానికి మనలో చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. అలాగని ఊరుకున్న కొద్దీ సమస్య మరింతగా ముదిరిపోతూ ఉంటుంది. ఆసన భాగంలో వేధించే ఫిస్టులా అలాంటిదే. ఇలాంటి ఫిస్టులా సమస్యను సరిగ్గా గుర్తించడంతో పాటు నైపుణ్యంతో చికిత్స చేయకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఫిస్టులాను నయం చేయడానికి ఆయుర్వేదంలో క్షారసూత్ర అనే చక్కటి చికిత్స ఒకటి అందుబాటులో ఉంది. దీని సాయంతో ఎంతటి మొండి ఫిస్టులాను అయినా సులువుగా నయం చేయవచ్చని చెబుతారు డాక్టర్లు. ఫిస్టులాను నయం చేసే క్షారసూత్ర చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమస్య వచ్చిన చోటు, అది పెట్టే బాధ, ఇవి రెండూ మనిషిని ముళ్లకంప మీద కూర్చున్నామా అన్నట్టుగా వేధిస్తుంటాయి. ముళ్ళులా గుచ్చుకుంటూ వేధించే ఈ బాధ పేరే ఫిస్టులా. ఫిస్టులాను ఆయుర్వేదం భగంధర వ్యాధిగా చెబుతుంది. భగంధరం గురించి తేలికగా అర్థమయ్యేలా చెప్పాలంటే, గోడలో పైనుంచి ఒక నీళ్ల గొట్టం వస్తుందనుకుందాం. ఈ గొట్టం ఎక్కడన్నా పగిలితే దాని నుంచి నీరు బయటకు లీకై అక్కడ గోడను పాడు చేసి ఏదో వైపు నుంచి బయటకు వస్తుంది. ఒక రకంగా భగంధరం కూడా ఇలాంటి సమస్యే. మలద్వారం చుట్టుపక్కల ఎక్కడైనా బయటకు సన్నటి గొట్టం లాంటి దారులు ఏర్పడుతుంటాయి. ఇలాంటప్పుడు దురద, నొప్పి, రక్తస్రావం, జిగురు, చీము పడ్డం వంటి సమస్యలు బాధిస్తుంటాయి. ఈ ఫిస్టులాలో కూడా లో యానెల్ అని, హై యానెల్ అని రెండు రకాలు కనిపిస్తుంటాయి. లో యానెల్లో ఫిస్టులాలు సాధారణంగా మలద్వారానికి దగ్గరలో చర్మం పైభాగంలో కనిపిస్తుంటాయి. హై యానెల్ ఫిస్టులాలు మలమార్గానికి దూరంగా చర్మానికి చాలా దిగువగా కనిపిస్తుంటాయి. ఫిస్టులా వ్యాధి అనేది దాదాపు మన పాపులేషన్లో కనుక చూసినట్టయితే 3 to 7% ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్. అంటే ఈ ఫిస్టులా వ్యాధి అంటే, ఫిస్టులా అంటే రీడ్ అనేటువంటిది, అంటే ఒక నాళిక ద్వారా ట్యూబులార్ చేంజెస్ ఉండి గుద మార్గం ద్వారా పెరియానల్ యాప్సెస్ అయితేనేమి, సబ్క్యూటేనియస్ యాప్సెస్ అయితేనేమి, ఇస్కోరెక్టల్ యాప్సెస్ అయితేనేమి, పెల్విరెక్టల్ యాప్సెస్ అయితేనేమి, గుద మార్గం దగ్గర ఒక చీము గడ్డ తయారయ్యి అది వివిధ రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ చేత పగిలిపోయి రెండు రంధ్రాలను, బయట ఎక్స్టర్నల్ ఓపెనింగ్, ఇంటర్నల్ ఓపెనింగ్, రెండు రంధ్రాలతో కూడి లో యానల్ ఫిస్టులా, హై యానల్ ఫిస్టులా అనేటువంటి రెండు రకాలుగా ఉండడానికి ఆస్కారం ఉంది. లో యానల్ ఫిస్టులా అంటే డెంటేట్ లైన్ కింద, ఇది ఈజీగా మామూలు రెమెడీస్తో లేదా సర్జరీ విధానాలైనటువంటి ఫిస్టులాటమీ కానీ ఫిస్టులెక్టమీ విధానాలలో మనము దాదాపు సక్సెస్ఫుల్గా చేయవచ్చు. హై యానల్ ఫిస్టులాస్ లోపల మనము ఫిస్టులాటమీ, గ్లూ మెథడ్, ఫైబ్రిన్ గ్లూ టెక్నిక్, ఇఫ్టాక్ మెథడ్స్, డిఫరెంట్ ప్రొసీజర్స్, ల్యాప్ గైడెడ్, అంటే ఒక చిన్న ప్రోబ్ ఫిస్టులాలోకి చొనిపించి ఆ దారిని చూస్తూ ఆ ఇంటర్నల్ ట్రాక్ను లిగేట్ చేసేటువంటిది. అండ్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది యూరోపియన్ కోలోప్రోక్టాలజీ చేత ఆమోదింపబడినటువంటి మెడికేటెడ్ సీటాన్ లేదా క్షారసూత్ర విధానం అనేటువంటిది 98% సక్సెస్ రేటు కలిగి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే ఒక సీనియర్ ఆయుర్వేదిక్ సర్జన్గా 15,000 ఫిస్టులా ఆపరేషన్లు చేసిన అనుభవంతో ఇటీవల చాలా వరకు సిమ్టమెటిక్గా పెయిన్, స్వెల్లింగ్ ఉంటున్నాయి. ఎటువంటి రంధ్రాలు లేకుండా, అంటే బ్లైండ్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్స్ ఉండి లోపల ఎక్కడో రంధ్రాలు ఉంటాయి. పేషెంట్ చెప్పేది ఏంటంటే, సార్ ఒక రకమైన వాపు నొప్పి ఉంటుంది, నాకేమి లేదు, మామూలుగా పరీక్ష చేసిన మేము పర్రెక్టల్ ఎగ్జామినేషన్లో కానీ లేదంటే సింపుల్గా ఇన్స్పెక్షన్ లిథాటమీలో పెట్టి పేషెంట్ని ఇన్స్పెక్షన్ చేస్తే బయట ఎక్కడా రంధ్రం ఉండదు, బయట టెండర్నెస్ కూడా ఉండదు. సో అట్లాంటప్పుడు మేము లోపల పర్రెక్టల్ అంటే గ్లవ్ తొడుక్కొని లోపల గుద మార్గాన్ని పరీక్షించినప్పుడు ఎక్కడో కాడ ఒక రకమైన అంటే ఇండ్యూరేషన్, స్వెల్లింగ్, వాపులు ఉండట్టు గమనిస్తున్నాం. దాన్ని మనకు ఇప్పుడు పర్రెక్టల్ అల్ట్రాసోనోగ్రఫీ, ఫిస్టులోగ్రఫీ అనే విధానం ద్వారా మనం చూసినట్టయితే
స్పింక్టర్స్ మధ్యలో యాప్సెస్ కలెక్ట్ కావడం, అది లోపల పాకిపోవడం, అది బయటికి రాకుండా ఉండడము, ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధులు. ఫిస్టులా విషయానికి వస్తే దాన్ని గుర్తించడంతో పాటు చికిత్స చేయడం కూడా కష్టతరంగానే ఉంటుంది. ఫిస్టులా మొదట్లో ఎక్కడో చిన్న కురుపులా మొదలవుతుంది. తర్వాత చిట్లిపోయి చీము రక్తం కారుతూ వేధిస్తుంది. తర్వాత మానిపోయినట్లుగానే కనిపిస్తుంది. కానీ కొద్ది రోజులకే మళ్లీ మొదలవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే భగంధరం మొండి సమస్య. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు, నీళ్లు తక్కువగా తాగే అలవాటు ఉన్నప్పుడు, ఆహారంలో పీచు తక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తున్నప్పుడు, తగినంత శారీరక శ్రమ లేనప్పుడు, రోజుల తరబడి దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఫిస్టులా వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఫిస్టులా మొదలయ్యాక మందులతో తగ్గే అవకాశం చాలా తక్కువ. ఫిస్టులాకు సర్జరీనే అత్యుత్తమ పరిష్కారమని చెబుతారు డాక్టర్లు. ఆయుర్వేదంలో ఫిస్టులాకు క్షారసూత్ర చికిత్సను ఒక చక్కటి చికిత్సగా చెబుతారు. ఫిస్టులా వ్యాధి బయటికి రంధ్రం లేకుండా ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫిస్టులాస్ని బ్లైండ్ ఎక్స్టర్నల్ ఫిస్టులాస్ అని, లేదంటే మనకు కాంప్లికేటెడ్ హై యానల్ ఫిస్టులాస్ కింద తీసుకుంటాం. ఇవి ఖచ్చితంగా ఎంఆర్ఐ అసిస్టెడ్ మనకు ఫిస్టులాటమీ విత్ క్షారసూత్ర టెక్నిక్ కానివ్వండి, ఎంఆర్ఐ ద్వారా అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా వాటి పొజిషను, ఎక్స్టెన్షను, స్పింక్టర్స్ లోపల దాని ఇన్వాల్వ్మెంట్ గమనించి మనము ఫిస్టులెక్టమీ, ఫిస్టులాటమీ, క్షారసూత్ర టెక్నిక్ను చేసినప్పుడు మాత్రమే దీనిలో సక్సెస్ రేటు ఉంటుంది. ఎందుకంటే మనం ఒకసారి కనుక ఆ డైరెక్షన్స్ను, ఆ కలెక్షన్స్ను మనము ఎక్కడ ఉంది, ఇంటర్స్పింక్టరిక్లో ఉందా, సూప్రాస్పింక్టరిక్లో ఉందా, లేదా పెరియానల్ రీజియన్లో బ్లైండ్ ఎక్స్టర్నల్గా ఉందా, లేదా లెవెటార్ మజిల్ కింద ఉందా అనేటువంటిది కరెక్ట్గా అనాటమీని బేస్ చేసుకొని నిర్ధారించుకొని మనకు రిట్రోగ్రేడ్ అప్రోచ్ క్షారసూత్ర విధానం అనేటువంటిది దీనిలో మంచి సక్సెస్ రేట్ ఇస్తున్నట్టు చూసాం. ఇటీవల సేమ్ పేషెంట్ దాదాపు 11 సార్లు యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్ సర్జికల్ యూనివర్సిటీలో ఆపరేట్ అయ్యి ఆయన ఇండియాకు వచ్చి మా దగ్గర క్షారసూత్ర విధానంలో ఈ టెక్నిక్ను చేసుకొని సక్సెస్ఫుల్గా వెళ్ళారు. దానికి కారణం ఏంటని మేము విశ్లేషిస్తే ఎంఆర్ఐ ద్వారా మేము నిర్ధారించుకున్న విషయం ఏంటంటే బ్లైండ్ ఎక్స్టర్నల్ ట్రాక్స్ కొన్ని ఉంటున్నాయి. ఆ ట్రాక్స్ను మేము సరిగా ఐడెంటిఫై చేసి ఒకేసారి కట్ చేయకుండా కాలక్రమేణా కట్ చేస్తూ డ్రైనేజ్, ప్రాపర్ డ్రైనేజ్ చేస్తూ క్షారసూత్ర విధానం లోపల మేము ఇలాంటి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయడం జరిగిందండి. ఫిస్టులాకు క్షారసూత్ర చికిత్సను ఒక చక్కటి మేలైన చికిత్సగా చెబుతారు నిపుణులు. మందుపూత పూసిన ఒక దారాన్ని ఫిస్టులా ముఖద్వారం ద్వారా లోపలికి చొప్పించి ఫిస్టులాను లోపలి వైపు నుంచి క్రమంగా మూసివేసుకుంటూ వస్తారు. ఈ ప్రక్రియను హెర్బల్ కెమికల్ క్యాటరైజేషన్ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు సైతం ఫిస్టులాకు క్షారసూత్ర విధానంలో చికిత్స చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నట్లుగా తేలింది. అయితే క్షారసూత్ర చికిత్స విజయవంతం కావడం అన్నది నిపుణుల అనుభవం, నైపుణ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఫిస్టులా మానిపోయాక కొంతమందిలో మళ్లీ కనిపించే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది దీన్ని ఆపరేషన్ విఫలం కావడంతో మళ్లీ వచ్చిందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. పాత ఫిస్టులాకు బదులుగా కొత్త ఫిస్టులాలు పుట్టుకొస్తాయని గుర్తుంచుకోవాలి. కాబట్టి మొదటిసారి ఫిస్టులా కనిపించినప్పుడు జాగ్రత్తగా చికిత్స చేయించుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. నేలపై కూర్చొని ఎంత తేలికగా పైకి లేవగలరో చూడటం ద్వారా మధ్య వయస్కులు, వృద్ధుల్లో మరణ ముప్పును అంచనా వేయొచ్చని ఒక అధ్యయనం వెల్లడిస్తోంది. దీన్నే సిట్టింగ్ రైజింగ్ టెస్ట్, SRT అని పిలుస్తారు. కండర బలం, వాటి మృదుత్వం, సమతౌల్యత, శరీర కూర్పు తదితర సమాచారం ద్వారా ఈ పరీక్ష నిర్వహిస్తారని నిపుణులు తెలిపారు. 46 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసు ఉన్న దాదాపు 4300 మందిపై బ్రెజిల్లోని నిపుణుల బృందం ఇటీవల పరిశోధన చేసింది. వీరికి 0 నుంచి 5 వరకు స్కోరును కేటాయించింది. నిల్చోవడానికి, కూర్చోవటానికి, మోకాలిని గాని వేరే వారి సాయాన్ని గాని తీసుకున్న వారి స్కోరు నుంచి ఒక్కో పాయింట్ను, కదలికల్లో స్థిరత్వం లేని వారి నుంచి 0.5 పాయింట్లను తగ్గించింది. తర్వాత 12 ఏళ్ల పాటు వారిని గమనిస్తూ వచ్చింది. ఆ వ్యవధిలో 665 మరణాలు సంభవించాయి. తక్కువ SRT స్కోరుతో అధిక మరణ ప్రమాదం ఉంటుందని దీని ద్వారా తెలిసింది.
వీరి మరణ రేటు 42%. అధిక స్కోరు నమోదైన వారి మరణ రేటు 3.7% ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. 2 గ్రూపుల్ని పోల్చి చూసినప్పుడు తక్కువ స్కోరు ఉన్నవారు గుండె జబ్బులతో మరణించే అవకాశం 500%, సహజ మరణం సంభవించే అవకాశం 300% ఎక్కువని నిపుణులు పేర్కొంటున్నారు. గత 25 ఏళ్లలో సమాజంలో వేర్వేరు వర్గాలపై ఈ పరీక్ష చేసి చూశామని, ఇది అత్యంత సులభమైన సంపూర్ణమైన పరీక్ష అని పరిశోధకులు వివరిస్తున్నారు. పొరపాటున కింద పడ్డప్పుడు, ప్రమాదాల్లో గాయపడినప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్లలో గాయాలవుతూ ఉంటాయి. చిన్న దెబ్బలే కదా అని చాలా సందర్భాల్లో మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అయితే అవి చిన్న దెబ్బలే కావచ్చు, కానీ వాటి మూలంగా మోకాళ్లలోని లిగమెంట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. లిగమెంట్ గాయాలను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా పాడైపోయే అవకాశం ఉంటుంది. లిగమెంట్ గాయాలకు ఒకప్పుడైతే పెద్దగా కోతలు పెట్టి సర్జరీ చేసేవాళ్లు. అయితే ఆర్థోస్కోపీ అందుబాటులోకి వచ్చాక చర్మంపై ఎలాంటి కోతలు పెట్టకుండానే దెబ్బతిన్న లిగమెంట్లను చక్కగా మరమ్మతు చేస్తున్నారు. లిగమెంట్ గాయాలకు ఆర్థోస్కోపీ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఆర్థ్రోస్కోపీ అంటే అది ఒక సర్జరీ పద్ధతి. సో నీ జాయింట్స్, హిప్ జాయింట్స్, యాంకిల్ జాయింట్స్లో ఏదైనా మనం ప్రోబ్ లోపల పెట్టి దాన్ని టీవీ కెమెరాలో చూసి సర్జరీ చేసేదాన్ని ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటారు. ఇప్పుడు ఆర్థ్రోస్కోపీ సర్జరీ చేసేది చాలా మందికి పెయిన్ తక్కువ ఉంటుంది. డే కేర్ సర్జరీ మీద చేస్తాం, కానీ ఇది ఎవరికి చేస్తాం ఇది? సో ఓపెన్ సర్జరీ చేసే వాళ్ళకి లాస్ట్ 20 years బ్యాక్ ఓపెన్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్, లోపల రబ్బర్ వాషర్లు తెగిన దాని రిపేర్స్, దాని రీకన్స్ట్రక్షన్స్ 30 years బ్యాక్ ఓపెన్ సర్జరీతో చేసేది. ఇప్పుడు లాస్ట్ 20 yearsలో అది ఆర్థ్రోస్కోపీ ద్వారా చేస్తున్నారు. సో ఆర్థ్రోస్కోపీ ద్వారా ఈ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్, లిగమెంట్ సర్జరీ, స్పోర్ట్స్ ఇంజరీస్ వచ్చిన వాళ్ళకి ఈ సర్జరీస్ చేస్తే రికవరీ ఫాస్ట్ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది అండ్ స్వెల్లింగ్స్ తక్కువ ఉంటాయి. 95% ఆఫ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ చేసేది నీ అండ్ షోల్డర్స్ కోసం. నీలో ఎప్పుడైనా యాక్సిడెంట్, స్పోర్ట్స్ ఇంజరీస్ అయినప్పుడు ఏసీఎల్ లిగమెంట్ అని ఉంటుంది, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, ఆర్ దాని పక్కన ఇంకోటి పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. సో ఇంజరీస్ ఉన్నా కానీ, ఆర్ లోపల రబ్బర్ వాషర్స్ ఉంటాయి, మెనిస్కస్, మీడియల్ అండ్ లాటరల్ మెనిస్కస్, అదేమైనా తెగినా కానీ దాన్ని రిపేర్ చేసేది, దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసేది, ఇవన్నీ ప్రొసీజర్స్ ఆర్థ్రోస్కోపీ ద్వారా చేస్తారు. అండ్ దిస్ ఇస్ డన్ బై మెయిన్లీ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో ఈ సర్జరీస్ యూజువలీ యంగర్ ఏజ్ గ్రూప్లో ఉంటాయి, 15, 20, 25, 30, 40 వరకు. ఓల్డర్ ఏజ్ గ్రూప్లో యూజువలీ ఈ ప్రాబ్లమ్స్ అంత రావు. షోల్డర్లో కానీ అదే, కొంతమందికి షోల్డర్ మసిల్స్ టేర్ అవుతుంది, రొటేటర్ కఫ్ టేర్స్ ఉంటాయి, కండరాల నొప్పులు ఉంటాయి, లేబ్రల్ టైర్స్ అనే డిస్లొకేషన్స్ అవుతుంటాయి షోల్డర్లో. ఏ కండిషన్లో అయినా కానీ ఆర్థ్రోస్కోపీ ద్వారా దీన్ని మనం రిపేర్ చేయవచ్చు, రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు. పెయిన్ చాలా తక్కువ ఉంటే హాస్పిటల్లో మ్యాక్సిమం 1 day ఉండాల్సి వస్తుంది కొన్ని కేసెస్లో. చాలా మటుకు డే కేర్ సర్జరీస్ ఆల్సో చేయవచ్చు, అంటే మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపో. ఒత్తిడి లేని ఆధునిక జీవితాన్ని ఇవాళ మనం ఊహించుకోలేం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా నిత్యం ఎంతో కొంత ఒత్తిడిని, ఆందోళన అన్నది మనం అనుభవిస్తూనే ఉంటాం. ముఖ్యంగా యువతరంలో ఈ ఒత్తిడి అనేది బాగా ఎక్కువగా కనిపిస్తోంది. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, ఈ వ్యవహారాలన్నిటిలోనూ వారు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే ఈ ఒత్తిడి అనేది పరిమితంగా ఉంటే మంచిదే, కానీ శృతి మించితే మాత్రం మన ఆరోగ్యం చిక్కుల్లో పడుతుందని, ముఖ్యంగా పక్షవాతం వంటి విపత్తులు ఎదురవుతాయని చెబుతారు నిపుణులు. తీవ్రమైన ఒత్తిడి మూలంగా పక్షవాతం ముప్పు ఎలా పెరుగుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక జీవనంలో ఒత్తిడి ఎందుకు అనివార్యమవుతోంది? ఒత్తిడి అనేది మన జీవితంలో ఇప్పుడు దైనందిన జీవితంలో ఓ భాగం అయిపోయింది. అంటే ముఖ్యంగా ఒత్తిడికి ప్రధాన కారణం చూస్తుంటే మారుతున్న జీవన పరిణామాలు ఒక కారణం, అలాగే చాలా ఆర్థిక తారతమ్యాలు ఒక కారణం, తర్వాత ఈ జాబ్ ఇన్సెక్యూరిటీస్ అంటే పని ఒత్తిడి మూలాన కానీ, లేకపోతే ఈ జాబ్లో మనకి ఈ జాబ్ అనేది ఉంటుందా ఉండదా అనేది ఒకటి, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇలా వీటన్నిటితో ఏంటంటే కనుక ముఖ్యంగా మనం చూస్తే ఈ ఒత్తిడి బాగా ఎక్కువ అవటం మూలాన ఆరోగ్యం మీద కూడా చాలా ప్రభావం చూపుతూ ఉంది. సో ఆరోగ్య సమస్యల్లో ముఖ్యంగా మనం చూస్తే ఒత్తిడి మూలాన బ్లడ్ ప్రెషర్స్ పెరగటం, అలాగే
ఆలోచన శక్తి తగ్గటం, అలాగే ఇంటర్పర్సనల్ రిలేషన్స్ మీద ప్రభావం చూపటం, అలాగే మిగతా అంటే తలనొప్పి, మిగతా ఆరోగ్య సమస్యల మీద కూడా పడే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనం ఒత్తిడి మూలాన కొన్ని హార్మోన్స్ లేకపోతే కెమికల్స్ ఎక్సెసివ్గా సెక్రీట్ అవ్వటం మూలాన, బాడీలో మార్పులు రావటం మూలాన ఈ ఆరోగ్య సమస్యలను బారిన పడే అవకాశం ఉంటుంది. సో ఉదాహరణకి ఒత్తిడి ఎక్కువ అవటం మూలాన ఎడ్రినాలిన్, నార్ ఎడ్రినాలిన్, కార్టిసాల్ లెవెల్ ఇలాంటి కెమికల్స్ ఎక్కువ అవటం మూలాన లేకపోతే హార్మోన్స్ ఎక్కువ అవటం మూలాన వీళ్ళకి ఈ బ్లడ్ ప్రెషర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే షుగర్ అది కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ ప్రెషర్స్ అవి పెరగటం మూలాన మనిషి మీద ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది. సో దాని మూలాన రక్తనాళాల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీని మూలాన అధ్యాయాల్లో తేలింది ఏంటంటే అధిక ఒత్తిడి మూలాన ఈ బ్లడ్ ప్రెషర్స్ పడిగి రక్తనాళాల మీద ఎఫెక్ట్ పడటం మూలాన వీళ్ళకి పక్షవాతం బారిన పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఒత్తిడి మూలాన మిగతా ఆరోగ్య సమస్యల మెదడు మీద, ఉదాహరణకు ఆలోచన శక్తి తగ్గటం, అలాగే ఒత్తిడి మూలాన ఈ మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయండి. ఒత్తిడి ఎక్కువైతే పక్షవాతం ముప్పు ఉంటుందా? ఈ ఎడ్రినాలిన్, నార్ ఎడ్రినాలిన్ అనేది ఎవరికైనా సరే ఒక ఒత్తిడిలో ఉన్నప్పుడు తాత్కాలికంగా అది ఎక్కువ అవటం వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరగవచ్చు. కానీ అదే కంటిన్యూస్గా ఉండటం మూలాన ఏమవుతుందంటే వీళ్ళకి ఈ రక్తనాళాల మీద ప్రభావం చూపి బీపీ లాంటివి ఎక్కువయ్యి దాని మూలాన బాడీలో రక్తనాళాల్లో మార్పులు రావటం వలన వీళ్ళకి పక్షవాతం బారిన పడే అవకాశం ఉంటుందన్నమాట. అంటే బ్లడ్ వెసల్స్ కుచించుకోవటం వలన లేకపోతే ఎథెరోస్క్లెరోసిస్ అనేది రావటం వలన పక్షవాతం వచ్చే అంటే ఇస్కెమిక్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఈ కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఈ ఎడ్రినాలిన్, నార్ ఎడ్రినాలిన్ లాంటివి ఎక్కువ అవటం వలన బీపీ ఎక్కువై ఒక్కోసారి రక్తనాళాలు రప్చర్ అవటం వలన వీళ్ళకి హెమరేజిక్ స్ట్రోక్స్ అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా ఈ ఒత్తిడి వలన వివిధ ఆర్గన్స్ మీద కూడా పడి మిగతా ప్రాబ్లమ్స్, ఉదాహరణకి హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహం కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుంది అన్నమాట. ఒత్తిడి మెదడుపైనే కాకుండా ఇతర అవయవాలపై ఎలా ప్రభావం చూపుతుంది? సో ఒత్తిడి అనేది జనరల్గా మనం చూసుకుంటే కనుక అంటే బ్రెయిన్ మీద అటాక్ మన మెదడు మీద పడే అవకాశం ఉంటుంది, అలాగే గుండె మీద పడే అవకాశం ఉంటుంది, అలాగే మన బాడీలో బ్లడ్ షుగర్స్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళకి దానివల్ల ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటెస్టైన్స్ మీద కూడా ప్రభావం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మెదడు మీద పడితే కనుక వీళ్ళకి పక్షవాతం జబ్బును పడే అవకాశం ఉంటుంది. అలాగే మైగ్రేన్ లాంటి హెడేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకి ఒత్తిడికి గురవటం వలన జ్ఞాపక శక్తి మీద పడే ప్రభావం ఉంటుంది. అలాగే ఆలోచన శక్తి మీద కూడా పడే ప్రభావం ఉంటుందన్నమాట. మళ్ళీ ఇదే ఈ ఒత్తిడి అవ్వటం వలన అలాగే వీళ్ళకి హార్ట్ మీద పడి ఈ గుండె రిథమ్ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి కార్డియాక్ ఎర్డిమియాస్ అంటారు, అలా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఒత్తిడి వలన కొంతమందిలో హార్మోనల్ చేంజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఉదాహరణకి షుగర్ ఉన్న వాళ్ళలో ఈ షుగర్ కంట్రోల్ తప్పే ప్రమాదం ఉంటుంది. అలాగే ఈ ఆడవారిలో ఈ పీరియడ్స్ మీద పడే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మిగతా యాక్టివిటీస్ మీద కూడా, ఉదాహరణకి ఆస్తమా ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్న వాళ్ళకి ఈ ఊపిరి తీసుకోవటం లాంటి ప్రాబ్లమ్స్, ఈ ఆస్తమా ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటెస్టైన్స్లో మన ఈ స్టమక్లో, స్మాల్ ఇంటెస్టైన్స్లో ఈ అల్సర్స్ కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని ఇలాంటి వ్యాధులు బారిన పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఒత్తిడిని తట్టుకునేందుకు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒత్తిడి అసలు ఎందుకు ఎదుర్కొంటున్నాం, ఎక్కడి నుంచి వస్తుంది అనేది విశ్లేషణ చేసుకోవాలి. అవసరమైతే ఈ కొంతమంది గ్రూప్స్ ద్వారా కానీ డాక్టర్ ద్వారా కానీ సంప్రదించి దీని దగ్గర నుంచి కౌన్సిలింగ్ లాంటిది తీసుకొని దానిలోంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే కొన్నిసార్లు మనం బ్లడ్ టెస్ట్లు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే కూడా ఒత్తిడి అలా రూపంలో రావచ్చు, లేకపోతే ఒత్తిడి కూడా బీపీని పెంచవచ్చు అనమాట. సో బీపీ ఎక్కువ ఉంటే బీపీని కంట్రోల్ చేసుకుంటున్నప్పుడు దాని యొక్క ప్రభావం కూడా ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. లేకపోతే ఒత్తిడి మూలాన కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది, కొన్నిసార్లు మనం ఈ థైరాయిడ్ టెస్ట్ లాంటిది కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు ఈ థైరాయిడ్ హార్మోన్ లాంటిది ఎక్కువ ఉండటం వలన గుండె వేగంగా కొట్టుకోవటం,
అలాగే వీళ్ళకి ఒత్తిడిగా ఫీల్ అవటం, ఒంట్లో ఆవిరిలాగా రావటం లాంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకని కొన్నిసార్లు మనం బ్లడ్ టెస్ట్లు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెగ్యులర్గా మనం వ్యాయామం చేయటం, సరిగ్గా నిద్రపోవటం, అంటే రోజుకి 7 నుంచి 9 గంటల వరకు సరిగ్గా నిద్రపోవటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ వ్యాయామం చేయటం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవటం, తర్వాత యోగా మెడిటేషన్ లాంటివి చేయటం, అలాగే సాధ్యమైనంత వరకు మనం పాజిటివ్ దృక్పథం డెవలప్ చేసుకొని ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, గ్రూప్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, ఫ్రెండ్స్కి కాల్ చేయటం, వాళ్ళతో టైం స్పెండ్ చేయటం, ఇలాంటివి చేయటం వలన ఏంటంటే మనం ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒత్తిడికి గురయ్యామో మనకు తెలవకుండానే మన యొక్క పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని పాజిటివ్ దృక్పథం అలవాటు చేసుకొని ఎవరి సహాయం తీసుకోవాలో వాళ్ళ సహాయం తీసుకొని అవసరమైతే బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆరోగ్యక బరువును కూడా సరైన బరువును కూడా మెయింటైన్ చేయటం, బీపీ షుగర్ లాంటివి ఉంటే కంట్రోల్ చేసుకోవటం, రెగ్యులర్గా యోగా మెడిటేషన్ లాంటివి చేస్తే కనుక ఈ ఒత్తిడి నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుందండి. ఒత్తిడికి గురవుతున్న వారికి వైద్య సాయం ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఈ ఒత్తిడికి గురైనప్పుడు ఎవరైనా కూడా వాళ్ళకి కారణం ఏమి కనపడినప్పుడు ఒక్కోసారి మనం రెగ్యులర్గా బ్లడ్ చెకప్స్ లేకపోతే బీపీ చెకప్ చేయించుకోవటం, లేకపోతే బ్లడ్ చెకప్స్ ఉదాహరణకి మనం షుగర్ లెవెల్స్, తర్వాత ఈ కార్టిసాల్ లెవెల్స్ ఒక్కొక్కసారి చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ లెవెల్ టెస్ట్ లాంటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డాక్టర్ని సంప్రదించి వాళ్ళ యొక్క సలహాలు పొంది అవసరమైతే మెడిసిన్ స్టార్ట్ చేయడం లాంటిది ఉంటుంది. అలాగే సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని తీసుకుంటే కనుక ఒత్తిడిని దూరంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే బరువును మెయింటైన్ చేస్తూ డైటీషియన్ కన్సల్ట్ చేసి సరైన ఆహారం తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఒత్తిడిని జయించే అవకాశం ఉంటుంది. శృతి పెంచిన ఒత్తిడి మన ఆరోగ్యానికి ఎప్పుడైనా ప్రమాదమే. ఒత్తిడితో సతమతం అవుతున్నప్పుడు యోగా, ధ్యానం, ప్రాణాయామాల్ని ఆచరించడం మంచిది. అవసరమైతే వైద్య నిపుణులను సంప్రదించడం మేలు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. మైగ్రేన్తో బాధపడుతున్నప్పుడు మహాచందనాది తైలాన్ని నుదురు, కణతలపై పట్టించి మృదువుగా మర్దన చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. తలనొప్పి త్వరగా తగ్గుముఖం పడుతుంది.